నమస్తే అండి, నా పేరు రాజు మైలిపల్లి, ఉప్పాడకొత్తపల్లి మండలం అమీనాబాద్ విలేజ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే విజయం దాదాపు ఖరారైపోయింది. ఈ మెజార్టీ కోసం అనేది పిఠాపురం నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కలిపి కృషి చేస్తున్నాం. కాకపోతే ఈరోజు వైసీపీ వాళ్ళు ఎప్పుడు లేనట్టుగా కొత్త కొత్త రాజకీయాలు చేసి లోకల్ నాన్ లోకల్ అని ఇలాంటి ప్రస్తావనలు పెడుతున్నారు. మరి మత్స్యకారులు ఉప్పాడు బోటు కాలిపోయినప్పుడు మీకు లోకల్ నాన్ లోకల్ గుర్తుకు రాలేదా? గీత గారు ఆ రోజు వచ్చే మత్స్యకారులు ఏమైనా ఉద్ధరించారా? లేకపోతే 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాల కిందటి నుంచి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి రాళ్ళగొట్టు గుర్తుకు రాలేదా? మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకొచ్చి ఏం అభివృద్ధి చేశారు? ఈరోజు మన పక్కన చూసుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేదు. చుట్టూ కూడా వాటర్ వర్షం వస్తే నిలిచిపోయి దాంట్లో దోమలు గుడ్లు పెట్టి విస్తరించేసి అవన్నీ ప్రజానికి కుట్టేసి వ్యాధుల పాలైపోయే పరిస్థితి. ఈరోజు ఏ పంచాయతీకి వెళ్ళినా బ్లీచింగ్ లేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను అలా దుస్థితి చిన్నవాదం చేసింది. అయితే ఇకపోతే పిఠాపురంలో వైసీపీ వాళ్ళు ఎన్ని కొయ్యెత్తులు చేసినా కానీ పని అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం చేద్దామని చెప్పి 100 కోట్లు మీరు తెచ్చుకున్నారు కాబట్టి అవి ప్రజలకు ఇస్తే ప్రజలందరూ కూడా చక్కగా తీసుకొని జోబులో పెట్టుకుంటారు. మీరు సిద్ధమన్నారు, మేమైతే వైసీపీకి ఓటుకొద్దాం, మేమంతా వేసేదంతా కూడా జనసేనకే. అది ప్రత్యేకించి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మాకు గొప్ప అదృష్టం ఏంటంటే ఎంపీ మరియు ఎమ్మెల్యే 2 కూడా గ్లాస్ గుర్తుకొచ్చే కూటమిలో మరి నార్మల్గానే పిఠాపురం అంటే జనసేన, జనసేన అంటే పిఠాపురం. ఈ పొత్తులో భాగంగా రావడం వల్ల బీజేపీ పెద్దలు, తెలుగు అన్నలు కూడా కలిపి వాళ్ళు కూడా మాకు చేయూత ఇచ్చారు. కాబట్టి మరి వరం గారి నాయకత్వంలో శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ మరి పార్లమెంటరీ సభ్యులు అనేటువంటి ఆయన తరపుని కూడా మేము బలంగా ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రానున్న కాలంలో మేము అతిగా అయితే ఒకప్పుడు జనసేన వేరు, ఇప్పుడు మేము ఆవేశపట్టలేదు, మేము ఆలోచన చేసాం. ఈ గత 5 ఏళ్ళగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు ఏం తీసుకొచ్చింది, ఎంత అప్పు తీసుకొచ్చింది, రాష్ట్రానికి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది, అవన్నీ కూడా మేము లెక్కలేసుకున్నాం. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఈ ఒక నెలకొచ్చి 1,50,000 కోట్ల రూపాయలు మరి వడ్డీతో సహా కడతా ఉంటుంది కేంద్రం తెచ్చిన అప్పులకి. ఈ అప్పులకి మీరు ఇంకా ఏం డబ్బులు కడతామన్నా డబ్బులు లేవు. రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల్లో పోయింది. మాకు అభివృద్ధికి సంక్షేమం ఎలా కావాలంటే రాష్ట్రం డెవలప్ అయ్యి సంక్షేమం కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అందేటట్టు కావాలి తప్ప ఒక పార్టీ కొమ్ము కాసున్నట్టుగా మాకు వద్దు. మేము పిఠాపురంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక బలమైన నాయకుడు, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధినేత. ఆయన సొంత నిధులతో కూడా పిఠాపురం డెవలప్ చేస్తాడని నమ్మి ఏలేరు, సుద్దగడ్డ మరియు ఉప్పాడు బీచ్ ప్రాంతాలు ఇక్కడ రైతులు కానీ ప్రతి విషయంలో కూడా సిద్ధపడైపోయినారు. రానున్న కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా తడిగుడ్డేసుకుని ఇంట్లో పడుకొని తప్ప మీరు బయటకు వచ్చి జనాల్లో తిరిగిదామన్నా కానీ ఇప్పటికే వ్యతిరేకత ఉంది. 4.5 సంవత్సరాలుగా నువ్వు ఎక్కడ పోయే గీత, ఎమ్మెల్యేగా అయిపోయి మీరు ఎంపీగా అయిపోయి అప్పుడు ఎమ్మెల్యేగా నేను నెగ్గిస్తే నువ్వు ఇంకో పార్టీలో పోయావు. నీ రాజకీయం తెలియదే ఉంది. ఏమన్నంటే ఈరోజు ఆడబొచ్చినట్టున్నావు. ఆడబొచ్చు 4.5 సంవత్సరాలుగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి ఆడబొచ్చినటువంటి ఈరోజు నువ్వు ఎలక్షన్ అని చెప్పి చీర కట్టుకొని ముద్దించుకొని అగ్గించుకొని ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నంత మాత్రమే నిన్ను ప్రేమించేది లేదు. ఒక ఆడబొచ్చుగా నీకు చీర బొట్టు పూలు పెట్టి అత్తారింటికి పంపించినట్టు నిన్ను నీ ఇంటికి మాత్రం పరిమితి చేస్తాం. అలాగే విశ్వనాథం బాబు గారు అక్కని జాగ్రత్తగా చూసుకోండి. రానున్న 5 ఏళ్ళలో అక్కని మీతో పాటు మీ స్వస్థాలు అనేటువంటి మీ ఊరికే మరి లోకల్ అంటుంది కాబట్టి లోకల్ కాబట్టి ఆవిడని కూడా మేము పంపిస్తాం. అలాగే ప్రప్రదంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక శుభపరిణామం. రాబో కాలంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన స్వస్థలం చేసుకోవడం అనేది చాలా అదృష్టం. మనకి ఒక అధినేత మన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉంటే ఏ గల్లీలోకి వెళ్ళినా రోడ్లు కనిపిస్తాయి, ఏ గల్లీలోకి వెళ్ళినా స్ట్రీట్ లైట్లు ఎదిగితే ఎక్కడ ఏది కావాలన్నా వైద్యం జరుగుతుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఉద్యోగ అనేది వెసులుబాటు చేస్తానన్నారు. ఇకపోతే ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు అన్నారు. అది ఎంత ప్రాముఖ్యమో మరి అది విద్యావంతులు మొత్తం పెద్దలందరూ కూడా గమనించాలి. వైసీపీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు ఒక్కొక్కరి చేతులు లక్షలు ఇచ్చినా, బండ్లు ఇచ్చినా, బొలెరోలు ఇచ్చినా కానీ అన్నీ తీసుకొని పిఠాపురం నా సోదరులారా అవన్నీ తీసుకొని మంచి మనసుండి కేసులు లేని నీతి నిజాయితీ పడినటువంటి నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన చూపుడు వేలితో మరి మే 13 ఉదయ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంపీ గారికి మేము 2 గిఫ్ట్లు ఇస్తున్నాం. ఒకటి ఎంపీగా ఆయనకి ఒక గ్లాస్ ఓటేస్తాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము ఓటేసి 2 గిఫ్ట్లు కూడా శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో బలపరిచి
పిఠాపురం నియోజకవర్గంలో ఆ జెండా ఎలా ఉంటుందంటే ఉప్పాడ సాగరమాలలో వచ్చే ఆ యొక్క సముద్ర భాగాలకి ఇక్కడ పునాదులతో నిలబడినటువంటి ఆ జెండా రెపరెపలాడుతుంది. ఆ పునాది ఎంత బలంగా ఉంటుందనేది మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినప్పుడు చూస్తున్నాం. నువ్వు మిథున్ రెడ్డి వచ్చినా, రోడ్లు లేనటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రులు దాడిశెట్టి రాజా వచ్చినా, అలాగే రేషన్ బియ్యం ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి ఆడికే తెలియపోయినటువంటి రౌడీ రెడ్డి గారు వచ్చినా, కాకినాడ పోర్టులో గంజా అమ్ముకున్న రెడ్డి వచ్చినా, పోనీ కోపులందరినీ కూడా ఉప్పనా ప్రసాదంలో అమ్మేసినటువంటి మరి ముద్రగడ పద్మనాభం వచ్చినా, మీరు ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ దంగేల ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అలాగే మాజీ శాసనసభ్యులు వరం గారి యొక్క నేతృత్వంలో ఇద్దరు కూడా కలిపి వాళ్ళిద్దరు చేయి గెలిపారు. మరి మాలో ఎందుకు ఈ గొడవలు పెడతాను, మీరు ఎన్ని కుతంత్రాలు చేసుకునే పని అవ్వదు బాబు. ఉప్పనా మనిషి, నువ్వు కోపులకి ఇప్పటికే చాలా ఎన్నిపోటు పడిసావు. బీసీలుగా మేము కోపులను చాలా ప్రేమిస్తున్నాం. నువ్వు కరెంటు బిల్లు కట్టుకోకుండా మొలతాలు చూడకుండా నువ్వు రాజకీయాలు చేద్దామంటే ఇది పని అవ్వదు. నీ రాజకీయం 2009లోనే అయిపోయింది. ఇక్కడ ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో బలంగా, ఎంత బలంగా అంటే నువ్వు సిద్ధమని వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఈ జనసేన టీడీపీ పొత్తుకి బలంగా గుద్దుతూ ఉంటే మీ బీట్లు బదలేసిపోయి ఇక్కడ పునాదులో కొత్త జెండా ఎలా జెండా అంటే కుప్పం కానీ, మంగళగిరి కానీ, మరి బాలయ్య బాబు ఉన్నటువంటి ఈ విలేజ్లు ఏవైతే ఉన్నాయో ఒక బలమైన పునాది. ఇంకేం లేదు. పిఠాపురం ఈ ఒక్క ఎలక్షన్ మెజార్టీ లక్షిస్తాం, తర్వాత నుంచి ఎలక్షన్ ఏం లేదు. కళ్యాణాన్ని వస్తారు, నామినేషన్ వేస్తారు, ప్రజలందరికీ చెప్తారు. అభివృద్ధి ఎక్కడైతే స్లో అవుతుందో అది చేస్తామని చెప్తారు. ఆయన ఏం చెప్తారు, సొంత నిధులతో ఖర్చు పెడతారంటే ఇంకేం కావాలి. నీకులాగేమో పిఠాపురంలో 20 కోట్లు మున్సిపాలిటీ అంటావు, గొల్లపురంకి 20 కోట్లు మున్సిపాలిటీ అంటావు. ఎక్కడ నువ్వు ఇచ్చిన 40 కోట్లు ఎక్కడున్నా చెప్పు. ఈరోజు చూస్తూ ఉంటే గొల్లపురంలో మున్సిపాలిటీకి కానీ, పిఠాపురం మున్సిపాలిటీకి కానీ వెళ్తూ ఉంటే బ్లీచింగ్ అనే దుస్థితి. ముఖ్యమంత్రి నువ్వు కూడా తాడేపల్లిగూడెం ప్యాలెస్కి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధం, మేము డబుల్ యుద్ధం ఇస్తాం. బాయ్.